నమస్కారం వెంకటకృష్ణ గారు. ఈ కొంగ జపము, ఈ వీధి నాటకం ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? ప్రజలకు తెలియదా? ఇందా గఫూర్ గారు అన్నారు ఇంత అవసరం లేదు ప్రజలకు అని తెలుసు అని అన్నారు. కానీ ఎక్కడో గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటుందంటే ఎవరో మా ఇది లాగేసుకుంటున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎలా ఉంది? ఈ వీళ్ళు వేసిన ఈ షో ఇవాళ నిర్వహించిన మంచాల మీద తీసుకొచ్చే డ్రామా షో ఇవన్నీ ఎలా అనిపించాయి మీకు? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. పెద్దల గఫూర్ గారికి పట్టాభి గారికి కూడా జై భీములు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఒక సాదాసీదా కార్యక్రమం కాదు వెంకటకృష్ణ గారు. అలాగనే ఇదేదో నాటకం డ్రామా కూడా భావించకూడదు. ఇది కేవలం నిరుపేదల ప్రాణాలను తీసే ఓట్ల కోసం జరుగుతున్న రాజకీయ రాక్షస హేలి. దీనిని ఇలానే చూడాలి. దీనిని తెలుగుదేశం పార్టీ మీద రుద్దిందా రుద్దలేదా కాదు, బాగా రుద్దింది. నేను మళ్ళీ చెప్తున్నా, పౌర సమాజం తరపున వెంకటకృష్ణ గారు మీ నుంచి నా ఫోన్ రాగానే నేను ఒక యాక్టివా బండి మీద ఉన్నాను, సాయంత్రం 7 గంటలకు డిబేట్ ఉందని చెప్పి నా ఆఫీస్ నుంచి చెప్పగానే అదే బండి మీద డైరెక్ట్గా సచివాలయాలకే వెళ్ళా. కృష్ణా జిల్లా కంచికిచెర్ల నా స్వగ్రామంలో 3 సచివాలయాలకు వెళితే 12 గంట సమయం రూపాయి బెల్లు ఇచ్చిన పాపాన బోల. నిరుపేదలందరూ చెట్ల కింద బండ్ల మీద అరకొరగా వేసిన షామియానాల్లో కూరి పొట్లు పడుతూ ఏడిపే దక్కుళ్ళు చాలా దీనవదనంగా ఉన్నారు. సమాధానం చెప్పేవాళ్ళు లేడు. అసలు సచివాలయాల్లో ఎవడో లేడు. నేను స్వయంగా వెళ్ళి నాకు కొంత ఆవేదన కలిగి ఇదిగోండి వాళ్ళ మాట. మీకు వెంకటకృష్ణ గారు నేను చెప్తున్నా, అన్నీ విషాదవదన గీతాలే. మీరు పేదోళ్ళ కళ్ళల్లో నుంచి మనం చూడాలి. పేదోడు 3000 రూపాయల కోసం కర్రలు పట్టుకొని కొంగులు మెగజుట్టుకొని ఎంత ఆశగా, ఒక జవహర్ రెడ్డి గారు కనుక శాలరీ వస్తే ఎంత ఆశగా ఆనందపడతాడో, లేదా ఒక సెర్చ్ ఆఫీసర్ మురళీధరన్ రెడ్డి గారికి జీతం వస్తే ఎలా ఆనందపడతాడో, ఆ 3000 కోసం పడిగాపులు పడుతున్నారు. సిగ్గు లేదంటే కలెక్టర్లకి? ఏ ముఖ్యమంత్రి ఇవ్వాలి పెన్షన్లో? ఈ రోజున వెంకటకృష్ణ గారు ఇది వ్యవస్థేనా, పోనీ రాష్ట్రమేనా? నేను ఒక మాట చెప్తా. ఈ రాష్ట్రంలో 15,400 సచివాలయాలు ఉన్నాయి. అందులో మీరు ఇచ్చిన 1,35,000 సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 65,092 పెన్షన్లు, సగటున 439 వస్తాయి. ఒక్కొక్క ఉద్యోగికి 49 పెన్షన్లు ఇవ్వచ్చు. ఏ సచివాలయమైనా 3-4 కిలోమీటర్ల దూరం, 3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. మీరు 6 రోజులు ప్రోగ్రాం పెట్టారు. ఇప్పటికే 2-3 ప్రాణాలు పోయినాయి. ఈ 6 రోజుల్లో ఎంతమందిని సాగుపడతారు? ఎంతమంది ప్రాణాలు తీసి గొడ్డల వేటులాగా కోడి కత్తిలాగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారు. ఇందాక పట్టాభి గారు చెప్పినందుకు నేను సంతోషిస్తున్నా. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనిపించారు, మేము మజ్జిగిచ్చాము అన్నం కూడా పెట్టామనని. నాకైతే ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కనిపించాల. ఎందుకంటే ఇలాంటి దగ్గర ఇప్పుడు కందకలేని దొరద కత్తిపేటకనని మాకు వెంకటకృష్ణ గారికి ఈ రోజున ఇంత దుర్మార్గమైన ప్రక్రియ జరుగుతుందంటే తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్ళిపోవాలి అక్కడికి. 65,92,000 మంది లబ్ధిదారులు ఇంటూ 3. ఈ రోజున ఒక పరమ దుర్మార్గమైన ప్రక్రియకి అధికార పార్టీ శ్రీకారం చుడితే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు వెళ్ళి ఈ తప్పిదం వెనక ఎవరున్నారు, దీనికి కారణం ఏంటి? అసలు డబ్బులు లేవుగా వెంకటకృష్ణ గారు, డబ్బులు లేవు కదా. 1 గంట వరకు నాకు ఒక అనుమానం వచ్చింది. అసలు